ఫ్రెండ్స్ ఫైనల్లీ 2026 ఒక గుడ్ స్టార్ట్ తోటి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని లాంచ్ అయిపోయినాయి. ఇక మిడ్ రేంజ్ అలాగే మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ యొక్క లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే ఒకప్పుడు రెడ్మీ రియల్మీ పోటీ పడే కదా. సోమవారం ఏమో రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసేవాళ్ళు, మంగళవారం ఏమో రియల్మీ లాంచ్ చేసేవాళ్ళు. సో ఈసారి రెడ్మీ వాళ్ళు కూడా మంగళవారం దీన్ని ఫైనల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి మిడ్ రేంజ్ నెంబర్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో రెడ్మీలో మనకి నోట్ సిరీస్ లో నోట్ 15 మాత్రమే లాంచ్ చేశారు. రియల్మీలో వచ్చినప్పటికి 16 ప్రో అలాగే ప్రో ప్లస్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేశారు. సో మీలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అసలు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలి అనే దాని గురించి. సో కంగారు పడకండి, ఈ వీడియో మీరు చివరి దాకా చూసారంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అసలు ఏ మొబైల్ ఫోన్ ఎవరికి. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా అయితే ఏ మొబైల్ ఫోన్ ని మీరు చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ప్రైసింగ్ చూసారు అన్నట్లయితే బేస్ వేరియంట్ 8+ 128GB రావడం జరుగుతుంది అన్ని మోడల్స్ లో కూడా. సో రెడ్మీ వచ్చేటప్పటికే మీకు 19,999 విత్ కార్డ్ ఆఫర్స్ తో, అలాగే రియల్మీ 16 ప్రో వచ్చేటప్పటికే 28,999 విత్ కార్డ్ ఆఫర్స్ తో, అలాగే ప్రో ప్లస్ వచ్చేటప్పటికే 35,999 గా మనకు రావడం జరుగుతుంది ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సహా. సో బడ్జెట్ వైజ్ గా అసలు ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అనే విషయానికి వెళ్ళాలంటే అసలు మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఎందుకంటే మొబైల్ ఫోన్ పట్టుకోగానే ఇనిషియల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపాక్ట్ ఫీల్ అయ్యేదే డిస్ప్లే గురించి, అంటే డిస్ప్లే ఎంత బాగుంటుంది ఏంటి అనే దాని గురించి కదా. సో ఫస్ట్ రియల్మీ 16 ప్రోలో మీకు వచ్చినప్పటికే 1.5K రెజల్యూషన్ 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ రేట్స్ వచ్చేటప్పటికే 1400 నిట్స్ అండ్ HDR10 సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ లాంటి సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. బట్ ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఫ్లాట్ డిస్ప్లే ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు. ముఖ్యంగా గేమర్స్ ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది. అలాగే ప్రో ప్లస్ కి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో 6.8 ఇంచెస్ ఉంటుంది, అంటే కొంచెం డిస్ప్లే పెద్దగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే కర్వ్డ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, అంటే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు HBM మోడ్ లోకి వెళ్ళారంటే 6500 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. HDR10, HDR10+ సపోర్ట్ చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఇంత పెట్టినా కానీ దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ ఇక రెడ్మీ 15 విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇది 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD+ కర్వ్డ్ డిస్ప్లే తోటి మనకు రావడం జరుగుతుంది. 128Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రమే. పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 3200 నిట్స్ తో పాటు HDR10, 10+ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. PWM డిమ్మింగ్ ఇవన్నీ కూడా బానే ఉంటాయి. అండ్ వీళ్ళు ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం వాడారు ఏంటి అనేది క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు గేమర్ కాదు, కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక రియల్మీ 16 ప్రో తీసుకోండి. ప్రో ప్లస్ మళ్ళీ మీకు కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రైసింగ్ కూడా తేడా ఉంటుంది కాబట్టి. ఎనీవే దేంట్లోనూ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, అన్నిట్లో HDR10, HDR10+ వస్తుంది. అండ్ పైపెచ్చి మీకు 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. బట్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 రూపాయలే అయినట్లయితే 20,000 రూపాయలు రెడ్మీ 15 ఉంది చూసారా, నోట్ 15 ఉంది చూసారా, ఇది మాత్రం ఫెంటాస్టిక్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ 16 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా ప్రీమియం మ్యాటిక్ గ్లాస్ ని యూజ్ చేశారు. అండ్ ఫోన్ థిక్నెస్ కూడా 7.7mm థిక్నెస్ ఉంటుంది, 195 గ్రామ్స్ ఉంటుంది. IP66, 68 అండ్ 69 రేటింగ్ కూడా మనకు రావడం జరుగుతుంది. వేర్ 16 ప్రో ప్లస్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ని యూజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రొటెక్షన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు బ్యాక్ సైడ్ కూడా మ్యాటిక్ గ్లాస్ ని ఇచ్చారు. అండ్ ఈకో లెదర్ ని కూడా, అంటే రెండు ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీరు కలర్ ని చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు మెటీరియల్ రావడం జరుగుతుంది. 8mm థిక్నెస్ తో పాటు జస్ట్ 205 గ్రామ్స్ మాత్రం రావడం జరుగుతుంది. IP66, 68 అండ్ 69 కూడా ఇందులో మనకు రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో ఏదైతే మనం చూస్తుంటామో ప్రొటెక్షన్ అదంతా కూడా మనకి 16 ప్రో ప్లస్ లో రావడం జరుగుతుంది. ఇక రెడ్మీ నోట్ 15 విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక మనకి ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేశారు. ఏ జనరేషన్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్లాస్టిక్ ఫ్రేమే, 7.4mm థిక్నెస్ తో పాటు మనకి 178 గ్రామ్స్ వెయిట్ రావడం జరుగుతుంది. IP65, 66 అంటే బేసిక్ IP రేటింగ్ మనకు రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ ఇచ్చారు. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. 20,000 రూపాయల బడ్జెట్ కాబట్టి వచ్చేటప్పటికే 30,000, 36,000 రూపాయలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనకు కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువగా ఇచ్చారు. సో ఓవరాల్ గా ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే 16 ప్రో ప్లస్ బాగుంటుంది, బట్ ప్రైస్ కూడా బాగానే
ఉంటుంది. అండ్ లేదు నాకు బేసిక్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో లైట్ గా స్లిమ్మెస్ట్ గా 20,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారంటే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి ఇంకొక ఆప్షన్ లేదు, రెడ్మీ నోట్ 15 తప్ప. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 16 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. LPDDR5X టెక్నాలజీ ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. మరి 35,000 రూపాయల బడ్జెట్ తీసుకొని వెళ్తున్నారు. రియల్మీకి అయితే పాసిబుల్ ఉంటుంది, వీళ్ళు UFS 4.0 కూడా తేవచ్చు, మరి తీసుకొని రాలేదు. LPDDR5X ర్యామ్ ని మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ రియల్మీ 16 ప్రో ప్లస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. LPDDR5X సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక కొంచెం మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే రెడ్మీ నోట్ 15 విషయానికి వచ్చారంటే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. LPDDR4X అండ్ UFS 2.2 ఇంక ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ UFS 2.2 బదులుగా UFS 3.1 తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఒకవేళ మీరు కనుక పవర్ఫుల్ యూజర్, నాకు డే టు డే లైఫ్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి అన్నట్లయితే కనుక రియల్మీ 16 ప్రో ప్లస్ బెటర్ ఉంటుంది అన్నిటికన్నా గానీ. లేదా రెగ్యులర్ డే టు డే లైఫ్ లో నాకు హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్ యూసేజ్, నా యాప్స్ అన్నిటికీ ప్రాపర్ గా యూసేజ్ కావాలి, నా బడ్జెట్ 20,000 రూపాయలే, అంతకుమించి నేను పెట్టలేను అని అంటే కనుక రెడ్మీ నోట్ 15 ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 16 ప్రో ప్లస్ కి 16 ప్రో కి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రైమరీ సెన్సార్స్ రెండు కూడా మనకి 200 మెగాపిక్సెల్ తీసుకొని రావడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 4K లో మీరు 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రెండిటిలోనూ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎందుకు తెచ్చారు ఏందని వీళ్ళకే తెలియాలి. ఎనీవే మనకి ప్రో ప్లస్ లో మాత్రమే మనకి 3.5x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే మనం తీసుకొచ్చారు. బేసిక్ గా పోర్ట్రేట్ పిక్చర్స్ మన నుంచి బ్యూటిఫుల్ గా మనకి ఇది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రెండిటిలోనూ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అండ్ రెండిటిలో మీరు రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రో కి ప్రో ప్లస్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ పెరిస్కోపిక్ లెన్స్ ఉంది, ఇందులో పెరిస్కోపిక్ లెన్స్ లేదు, అంతే తేడా. ఇక రెడ్మీ నోట్ 15 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 108 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో తీసుకొచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్లెస్. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. రేర్ మీరు 4K 30 FPS లో, ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 30 FPS మాత్రమే, మళ్ళీ 60 FPS కూడా ఇవ్వలేదు. సో బేసిక్ గా ఆ 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు బెస్ట్ ఫోటోగ్రఫీ, బెస్ట్ పోర్ట్రేట్ ఫోటోస్, బెస్ట్ వీడియోస్ కావాలి, కంటెంట్ క్రియేషన్ కోసం నాకు ప్రైస్ తో ప్రాబ్లం ఏం లేదు అన్నట్లయితే కనుక ప్రో ప్లస్ కి వెళ్ళిపోండి. ఎందుకంటే అందులో మనకి టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా బెస్ట్ సెల్ఫీ ఫోటోస్ కూడా నాకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లయితే అఫ్ కోర్స్ దానికి కూడా మీకు రియల్మీనే ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా నాకైతే పెద్దగా రెడ్మీని నేనైతే కన్సిడర్ చేయను, ఎందుకంటే దట్ ఈస్ బేసిక్. ఇవాళ రేపు అన్నిట్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక బ్యాటరీ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు రియల్మీ 16 సిరీస్ లో మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. వాళ్ళంటే మాత్రం 2 days బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు, కానీ ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేసిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లోనూ మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ అలాంటివి అయితే లేదు, బట్ రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది. రెడ్మీ నోట్ 15 లో వచ్చేటప్పటికే 5520 mAh ఆఫ్ ద బ్యాటరీ, 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 18 వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మనకి ఇచ్చారు. ఆబ్వియస్ దానిలో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అన్నా కానీ నన్ను అడిగితే రియల్మీ 16 ప్రో సిరీస్ ఏదైతే ఉందో బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే డెలివర్ చేయగలరు. ఇక ఆడియో అండ్ మల్టీమీడియా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 15 లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చారు. హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా మనకు కామన్ గా అయితే చూస్తుంటాం. రియల్మీ 16 ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ లేదు, బట్ రెండిట్లోనూ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు బెస్ట్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి లౌడ్ స్పీకర్ లో లేదన్నట్లయితే ఇయర్ ఫోన్స్ ద్వారా అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రెడ్మీ బెటర్ ఉంటుంది కంపేర్ టు దీనికన్నా గానీ. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో రెండిట్లోనూ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. అండ్ వైఫై 6 రియల్మీ 16 లో ఉంది, కానీ దీంట్లో అయితే ఎవరు, ఎందుకంటే ఇది 20,000 రూపాయల బడ్జెటే కాబట్టి. బ్లూటూత్ 5.3 రెడ్మీలో, అలాగే బ్లూటూత్ 5.4 వచ్చేటప్పటికే మీకు రియల్మీలో. NFC ఇచ్చారు రెడ్మీ నోట్ సిరీస్ లో, బట్ రియల్మీలో దీన్ని అయితే మిస్ చేశారు. అండ్ ఐఆర్ బ్లాస్టర్ మీకు రెడ్మీలో ఉంటుంది, రియల్మీలో అయితే మీకు ఇది మిస్ అవుతుంది. అండ్ రెండిటిలోనూ ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. గుడ్, మంచి విషయం. కాకపోతే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ పరంగా రియల్మీ బెటర్ ఉంటుంది, ఎందుకంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు మనకి 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. వేరే రెడ్మీ వచ్చేటప్పటికే మీకు Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా Android 15 ఏంటి, వీళ్ళు 4 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తారంట. ఇక ఫైనల్ గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రైసింగ్ అయితే
సో వేటిని ఇంకొక దాంతో అయితే మనం కంపేర్ చేయలేం. బట్ వీటన్నిటిలో కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అనేది నేను మీ ముందు తీసుకొని రావటమే నా మెయిన్ ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 రూపాయల్లో కర్వ్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే కావాలి అండ్ డాల్బీ అట్మోస్ ముఖ్యంగా ఆడియోలో కావాలి, లైట్ వెయిట్ గా కావాలి మొబైల్ ఫోన్, బట్ ఛార్జింగ్ అయితే మీకు ఇక్కడ రాదు. దానికి తగ్గట్టుగా బ్యాటరీ దగ్గర అయితే మీరు ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సెగ్మెంట్స్ లో మీకు అండర్ 20,000 రూపీస్ లో కావాలంటే రెడ్మీ నోట్ 15 ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. లేదన్నా నా బడ్జెట్ 25,000 రూపాయల దాకా నేను వెళ్ళగలను, దాంట్లో నాకు కొంచెం మంచి కెమెరాతో పాటు గేమింగ్ కూడా ఆడుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు రియల్మీ 16 ప్రో ఏదైతే ఉందో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కొంచెం గేమింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నట్లయితే. ఇక ప్రో ప్లస్ ఎవరికంటే ప్యూర్లీ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ లైక్ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతో పాటు నిజంగా చెప్పాలంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా అనుకుంటున్నా గనక మీకు ఇక్కడ రియల్మీ 16 ప్రో ప్లస్ బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ అలాగే రియల్మీ ఫైనల్లీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి నెంబో సిరీస్ అలాగే నోట్ సిరీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. దీంట్లో కూడా మనకి 15 ప్రో అలాగే ప్రో ప్లస్ కూడా వస్తుంది. మేబీ ఇది కొంచెం టైం తీసుకొని వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వీటికి సంబంధించినటువంటి సేల్ డేట్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అయితే నేను ఆ సేల్ డేట్స్ లో నేను ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెట్టి వీలైతే మీ ముందుకి డీటెయిల్డ్ రివ్యూ తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.